హసీనా చెప్పండి, గుణదలలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అక్కడ సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి? అలాగే మనం ఇందాక సింగ్ నగర్ నుంచి సత్య అక్కడ సిచ్యువేషన్ వివరించారు, అలాంటి సిచ్యువేషన్సే మనకి గుణదలలో కూడా కనిపిస్తున్నాయా? బాధితులు సహాయక చర్యలు అందక అలమటిస్తున్న పరిస్థితి నెలకొంది అక్కడ కూడా? ప్రజెంట్ నేను గుణదల దగ్గర ఉన్నాను. ఇది ఎలా అంటే మనం ఏరియా వైజ్ చూసుకుంటే ఫస్ట్ ఈ వరద అనేది ఆ సింగ్ నగర్ ప్రాంతం తర్వాత పాయకాపురం తర్వాత ఇటు గుణదల తర్వాత ఇటు నున్న ఇటు సైడ్కి వెళ్ళిపోతుంది ఈ వరద వాటర్ అనేది. అయితే ఇక్కడ అంతా మనం చూస్తున్న ప్రదేశంలో అయితే మొత్తం ఇక్కడ అంతా కూడా చాలా కాస్ట్లీ అపార్ట్మెంట్స్ ఇక్కడ అంతా ఉన్నాయి. లోపలంతా దాదాపు 500 వరకు ఫ్యామిలీస్ ఉన్నాయని మనం చెప్పచ్చు. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. అయితే మొత్తం అంతా ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ అంటే పార్కింగ్ లో 2 ఫ్లోర్స్ ఉంటాయి. కింద ఫ్లోర్ మొత్తం మునిగిపోయి ఉంది. అయితే పైన అందరూ కూడా జస్ట్ ఎప్పుడైతే వరద వచ్చిందో అదే రోజు మొత్తం అంతా ఖాళీ చేసి చాలా మంది అంటే కొంతమంది ఉన్నారు ఇంకా లోపల, కొంతమంది ఖాళీ చేసి హోటల్స్ లో బంధువుల ఇళ్లలో అలా వెళ్ళిపోయారు, ఊర్లకు వెళ్ళిపోవడం అలాంటివన్నీ చేశారు. అయితే ప్రజెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి లోపల ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ కోసమని ఇలా ప్రభుత్వం ఒక బోట్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒక 2 బోట్లు ఇక్కడ కనిపించాయి మనకి మార్నింగ్. ఈ బోట్స్ ద్వారా అక్కడ లోపల ఉన్న వాళ్ళకి ఫుడ్ సరఫరా కానీ వాటర్ సరఫరా కానీ అవన్నీ చేస్తున్నారు. ఇక్కడ సిచ్యువేషన్ మనం చూసుకుంటే ఈ వాటర్ అనేది మొత్తం అనేది అంటే గత 2 రోజులుగా కొంచెం అంటే నిన్నటి నుంచి ఈ రోజు సిచ్యువేషన్ కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఒక అడుగు మేర వాటర్ తగ్గిందని చెప్పి ఇక్కడ ఉన్న ఈ కాలనీ వాసులంతా చెప్తున్నారు. సార్ సిచ్యువేషన్ ఇక్కడ ఎలా ఉంది? ఇది గుణదలలోని ప్రాంతం అండి. ఇది కొంతవరకు ఎప్పుడు ఊహించని ముంపు ప్రాంతంగా ఎప్పుడు గ్రహించలేదు ఇది. బట్ ఈ ఒక్కసారే మనం ఈ ముంపు పొడవేన వల్ల ముంపు జరిగింది. ఈ వెనకమాల సుమారు 2000 నుంచి 2500 మంది దాకా ఉంటారు అపార్ట్మెంట్స్లో. వీళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలు తరలించారు. చాలా వరకు సేఫ్గానే ఉన్నారు అందరూ. దురదృష్ట సంఘటనలు కొన్ని జరిగినా కానీ అవి ఇద్దరు చనిపోయారు. అది వాడు ఊహించని పరిణామం. వాళ్ళు ఊహించకుండా లోపలికి వెళ్ళినందువల్ల ఫ్లడ్ ఒకసారి రావడం వల్ల జరిగింది. అది కూడా రాత్రిపూట జరిగింది. అన్ని సహాయ చర్యలు బాగానే జరుగుతున్నాయి. వెంటనే ఇక్కడ 2 బోట్లు కూడా అరేంజ్ చేసి వారికి ఏమేమి కావాలో వారు అందిస్తున్నారు. ఈ ప్రాంతంలోనే హోమ్ మినిస్టర్ గారు కూడా ఉండటం వల్ల వెంటనే చర్యలు తీసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు అయితే ఇక్కడ తగ్గాయా? ఇప్పుడు వాటర్ లెవెల్స్ ఈ రోజుకి ఒక అడుగు తగ్గినట్టుగా గమనిస్తున్నాము. ఇంకా పూర్తిగా తగ్గితే మాత్రం కొంతవరకు రెస్క్యూ ఆపరేషన్స్ ఈజీ అవుతాయని గమనిస్తున్నాము. థ్యాంక్ యూ. మీరు చెప్పండి. అంటే ఇప్పుడు మెయిన్గా పవర్ లేదు, తర్వాత ఫోన్ సిగ్నల్స్ లేదు, లోపల ఉన్న వాళ్ళకి ఏ విధంగా సహాయం అందిస్తున్నారు? అది ప్రస్తుతానికైతే ఈ బోటు ద్వారా ఈ 7:38 అనే బోటు ద్వారా గత 3 రోజుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతున్నాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్స్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా బయటకు వెళ్ళడం జరిగింది. ఏదో కొద్దిమంది మాత్రమే ఒక 4-5 ఉన్నారు. వాళ్ళకి సహాయ చర్యల కింద ఈ బోటుపై ఇక్కడ నిలపడం జరిగింది. దాంతోపాటు ఆహార పదార్థాలు కానీ వాటర్ కానీ ఇవన్నీ సకాలంలో అందించడం జరుగుతుంది. కొంతమేర వాటర్ తగ్గింది ఇప్పుడు ప్రస్తుతానికి. ఈ బోటు కుర్రోళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ చేతనైన రీతిలో వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇది మొత్తం అంతా కూడా సహాయక చర్యలు బాగా అందుతున్నాయి ఇక్కడ అని చెప్తున్నారు. అయితే ప్రధానంగా 4 రోజుల నుంచి కరెంటు లేదు. అలాగే కొంతమంది మెయిన్ ఏరియాస్ చూసుకుంటే మనం సింగినగర్ ప్రాంతంలో చాలా ఎక్కువ మంది ఇరుక్కుపోయి ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే పాయకాపురంలో కూడా చాలా మంది ఇరుక్కుపోయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా సహాయం కోసం ఫోన్ చేయాలన్నా కూడా ఫోన్ సిగ్నల్స్ పని చేయని పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఏదైతే ఇంతకు ముందు సత్య చెప్పాడో లోపల ఉన్న వాళ్ళకి సహాయం అందట్లేదు అనేది, అది మాత్రం చాలా మంది చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే అధికారులు బయట వరకు వచ్చిన ఫుడ్ కూడా ఎక్కడి వరకు అక్కడే అయిపోతుంది, లోపల వరకు వెళ్ళడానికి అక్కడ చూస్తే మన పరిస్థితులు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. అయితే హెలికాప్టర్ ద్వారా అలాగే డ్రోన్ సహాయంతోనే ఇంకా ఆ సహాయక చర్యలు అందిస్తున్నారు. ఇది సిచ్యువేషన్ ఇప్పుడు. థాంక్యూ హసీనా.